అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, చాలామంది మధ్య వింటున్నటువంటి పేర్లు రెండు. ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రెండు డేటా సైన్స్. పేర్లు వినడమే తప్ప ఇవి నాలాంటి వాళ్ళకు కూడా పెద్దగా దానిలో నాలెడ్జ్ లేదు. కొంచెం తెలుసుకుందాం మిత్రులారా. ఎందుకంటే మన పిల్లలకు ఏ కోర్స్ చేర్పించాలి, దాని ఉండే సిలబస్ ఏంటి, జాబ్స్ ఎట్లా వస్తాయి, ఇట్లా అనేక విషయాల గురించి తెలియాలంటే డాటా సైన్స్లో ఎక్స్పర్ట్ అయినటువంటి ప్రొఫెసర్ గారితో మాట్లాడితేనే తెలుస్తుంది. కాబట్టి మిత్రులారా, ఇప్పుడు మనం చేసేటువంటి వరుస ఇంటర్వ్యూల పరంపరలో మరొక ఎపిసోడ్ మన విశిష్ట అతిథి డాక్టర్ చిరంజీవి గారు. హైదరాబాద్లోని అత్యుత్తమ కాలేజ్ ఒకటైనటువంటి ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో డాటా సైన్స్ మెచ్చుకోడి. నమస్తే సార్. నమస్కారం సార్. యాక్చువల్గా ఈ డాటా సైన్స్ అనేది కూడా బజ్ వర్డ్ అయిపోయింది. అందరం కూడా మన డాటా సైన్స్ అనేది వింటున్నాము. ఎస్. సో నేను అక్కడక్కడ చదివిన విషయం ఏంటంటే ఐఐటీలలో చదువుకున్న వాళ్ళు, ఎన్ఐటీ చదువుకున్న వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ పోకుండా డేటా అనలిస్టు, డేటా సైంటిస్టు, సో ఇట్లాంటి ఫీల్డ్స్కి వెళ్తున్నారని చదువుకునేవాళ్ళు. అసలు ఈ డేటా సైన్స్ యొక్క స్కోప్ ఏంటి? సో డేటా సైన్స్ సిఎస్సికి తేడా ఏంటి? సో డేటా సైన్స్ అయిన వరకు ప్లేస్మెంట్స్ బాగానే వస్తాయా? ఇట్లాంటి విషయాల గురించి ఏమైనా తెలియగలుగుతారా? సార్, డేటా సైన్స్ అంటే ఇట్స్ టాక్ అబౌట్ డేటా సార్. అంటే లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటాలో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని తీసుకోవడానికి ఉపయోగించే టెక్నిక్స్ని డేటా సైన్స్ టెక్నిక్స్ అని అంటారు సార్. సో ఈ డేటా సైన్స్లో మల్టీ డిసిప్లినరీ అంటారు సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మీరు ఐటీ సిఎస్సి అనుకో, ఇట్ టాక్ అబౌట్ ఓన్లీ సిఎస్సి. ఇప్పుడు సిఎస్సి అనుకో, సిఎస్సి ఈజ్ ఏ కోర్ ఆఫ్ కంప్యూటర్. అంటే హార్డ్వేర్ టు సాఫ్ట్వేర్, దే కెన్ యూజ్ బోత్. హార్డ్వేర్ నుంచి సాఫ్ట్వేర్ వరకు యూజ్ చేస్తారు. బట్ డేటా సైన్స్ అంటే వీఆర్ రెడీ టు వర్క్ ఓన్లీ ఆన్ డేటా. సో ఇదే మల్టీ డిసిప్లినరీ అంటే we need to write the programming, we need to understand the mathematics, we need to understand the some visualization technique, we need to understand the some business logics also. అంటే డేటా సైన్స్ మెయిన్గా బాగా ఎక్కువ వైటల్ ఎక్కడ ఉపయోగపడుతుంటే బిజినెస్ డిసిషన్స్. అంటే నువ్వు ఒక ప్రోడక్ట్ని బిల్డ్ చేస్తే, లేదా ఒక మూవీని నువ్వు డెవలప్ చేస్తే, ఆ మూవీ హిట్టా ఫట్టా అని చెప్పాలంటే డేటాని అనలైజ్ చేయాలి. సో అటువంటి డేటా మీద వర్క్ చేసేదే డేటా సైన్స్ అంటారు. అందుకే దీన్ని ఏమంటే మల్టీ డిసిప్లినరీ డెస్టినేషన్ అంటారు. అంటే మ్యాథమెటిక్స్ కావాలి, ప్రోగ్రామింగ్ కావాలి, డేటాబేస్ కావాలి, బిజినెస్ లాజిక్స్ కావాలి, సమ్ విజువలైజేషన్ టెక్నిక్స్, ఆల్ టుగెదర్ విల్ రిప్రజెంటెడ్ యాజ్ ఏ డేటా సైన్స్ అంటారు. అసలు ఈ డేటా సైన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే వన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ కంపెనీస్ సర్వే సార్, ఐడిసి అనేది, బై 2025 ఇండియా మొత్తం టోటల్ వరల్డ్ వైడ్గా 175 జెటాబైట్ ఆఫ్ డేటా ప్రొడ్యూస్ అవుతుందంట. ఇప్పుడు మీరు ఒకసారి 1 మినిట్లో ఒక వాట్సాప్ కానీ ఒక ట్విట్టర్ కానీ కన్సిడర్ చేసుకుంటే ఒక మినిట్ ఆఫ్ టైంలో మిలియన్స్ ఆఫ్ మెసేజ్ ప్రొడ్యూస్ అవుతుంటాయి. బట్ అన్ని మిలియన్స్ ఆఫ్ ప్రొడ్యూస్లో ఏది ఇంపార్టెంట్, ఏది నాన్ ఇంపార్టెంట్, ఏది హార్మ్ఫుల్, ఏది నాన్ హార్మ్ఫుల్ అని తెలుసుకోవాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. అండ్ అంత లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాలో సమ్ సెన్సిటివ్ డేటాని పక్క క్లాసిఫికేషన్ చేయాలి అంటే సో ఆటోమేషన్ ఈజ్ రిక్వైర్డ్. మాన్యువల్ అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్. మాన్యువల్ అనేది కాదు అసలుకి. సో అటువంటి ఆటోమేషన్ చేయాలంటే వీ నీడ్ టు మూవ్ టు ద డేటా సైన్స్. సో అటువంటి డేటా సైన్స్ని మనం రియల్ టైంలో ఎట్లా నేర్చుకోవాలంటే దట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఏ రోడ్ మ్యాప్ ఆఫ్ డేటా సైన్స్. అంటే రోడ్ మ్యాప్ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒకటి కంపల్సరీగా ఉండాలి. పైథాన్ కానీ, ఆర్ కానీ, లేకపోతే శాస్ కానీ. పైథాన్ ఎందుకంటే ఇట్ ఈస్ ఎ స్టాటిస్టికల్ విజువలైజేషన్ ఉపయోగించడానికి పైథాన్ ఉపయోగిస్తాం. ఓన్లీ స్టాటిస్టికల్గా డేటాను ప్రొడ్యూస్ చేయాలి అంటే ఆర్ ప్రోగ్రామింగ్ ఇస్ సూటబుల్. సెకండ్ వన్ ఈజ్ ద డేటాబేస్. అంటే డేటా అనగానే డేటా రెండు రకాలుగా ఉంటుంది సార్. స్ట్రక్చర్డ్ డేటా, అన్స్ట్రక్చర్డ్ డేటా. స్ట్రక్చర్డ్ డేటా ఏం చెప్తుందంటే డేటా అంతా ఒక సిస్టమేటిక్ ఉంటుంది. అంటే సిస్టమ్ అర్థం చేసుకుంటుంది, దాన్ని రిట్రీవ్ చేస్తుంది. అన్స్ట్రక్చర్డ్ డేటా అంటే రియల్ టైమ్ ఈజ్ అవర్ న్యూస్ పేపర్. అంటే ఒక డేటా ఒక దగ్గర ఉంటుంది, ఇంకో డేటా ఇంకో ఉంటుంది, దెర్ ఇస్ నో ఫార్మేట్. బట్ అటువంటి స్ట్రక్చర్డ్ డేటాని స్టోర్ చేయాలంటేనేమో MySQL ఆర్ SQL వాడతాం. అన్స్ట్రక్చర్డ్ డేటాకేమో MongoDB వాడతాం. నో SQL అంటే నాట్ ఓన్లీ SQL. నెక్స్ట్ వన్ వచ్చేసి సమ్ జిట్కా వాడతాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మ్యాథమెటిక్స్. అంటే మ్యాథమెటిక్స్ ఎందుకంటే డేటాని ఒక ప్రొజెక్షన్ నుంచి ఇంకో ప్రొజెక్షన్ రిప్రజెంట్ చేయాలంటే సమ్ బ్యాక్ అండ్ సమ్ మ్యాథమెటికల్ నోటేషన్స్ ఆర్ రిక్వైర్డ్. అంటే లీనియర్ ఆల్జిబ్రా కావాలి, సమ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఆల్ టుగెదర్ వీ నీడ్ రిప్రజెంటెడ్ యాజ్ ఎ మ్యాథమెటిక్స్. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ కావాలి. అంటే స్టాటిస్టిక్స్ అంటే డైమెన్షనాలిటీ రిడక్షన్. అంటే డేటా మొత్తం ఒక 3D డైమెన్షన్ ఉంది, దాన్ని సింగిల్ డైమెన్షన్ రెడ్ చేయాలి. డేటా అంతా 10 డైమెన్షన్ ఉంది, దాన్ని వేరే డైమెన్షన్ మార్చాలి. సో స్టాటిస్టిక్స్ ఆర్ మ్యాండేట్. నెక్స్ట్ ఈ డేటా అంతా ప్రొడ్యూస్ చేసిన దానికి దీన్ని డిప్లాయ్ చేయాలండి. డిప్లాయ్ చేయాలి అంటే డిఫాల్ట్గా అమెజాన్ AWS కానీ, మైక్రోసాఫ్ట్ అజ్యూరే కానీ డిప్లాయ్ చేయడానికి ఉపయోగిస్తారు. సో అసలు ఈ డేటా సైన్స్ ఇండియాలో ఎంతవరకు ఉన్నది, వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ డేటా సైన్స్ ఇన్ ఇండియా? సో సార్, యాక్చువల్గా ఇండియా ఈజ్ ఏ ప్రైమరీ లెవెల్ ఉంది సార్. సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ రెడీ టు expense the more amount of data or more amount of money on companies. ఎందుకంటే ఎప్పుడైతే స్టాప్ లెవెల్లో ఉందో ఆ డేటాలో నుంచి అన్ని కంపెనీస్ డేటా సైన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేస్తుంది. ఈవెన్ ఇండియన్ గవర్నమెంట్ కూడా
డేటా సైన్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. అంటే డేటా సైన్స్ని ఇండియాస్లో టాప్ మోస్ట్ పొజిషన్ తీసుకుంటారు. మీరు ఒకసారి గూగుల్ చేసి చూడండి, డేటా సైంటిస్ట్ జాబ్ ఈజ్ ఏ సెక్సెస్ట్ జాబ్ ఇన్ ద 21st century. 2018 వరకు మన ఎర్త్ మీద ఎక్కువ శాతం శాలరీ గెట్ చేసేది ఓన్లీ చార్టెడ్ అకౌంట్. కానీ 2018లో మ్యాథమెటిషియన్ లైక్ డేటా సైంటిస్ట్ గాట్ ద హైయెస్ట్ శాలరీ ఇన్ ద ఎర్త్. సో అందువల్ల డేటా సైన్స్ వెరీ పాపులర్ ఇన్ ద ఎర్త్. ఓకే, సో చాలా చాలా ముఖ్యమైన సమాచారం చెప్పారు. సో నాకు కన్ఫ్యూజన్ ఏంటంటే ఇప్పుడు పేరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండేదంటే ఒకటి బీటెక్ కంప్యూటర్ సైన్స్ విత్ డేటా సైన్స్ ఒక కోర్స్ ఉంది. ఎస్ సార్. బీటెక్ ఇన్ డేటా సైన్స్ ఒక కోర్స్ ఉంది. ఎస్. బీటెక్ ఇన్ ఆర్టిఫిషియల్ అండ్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఒక కోర్స్ ఉంది. బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఏఐడి ఒక కోర్స్ ఉంది. బీటెక్ డేటా అనలిటిక్స్ ఉంది. సో ఇట్లాంటి రకరకాలు ఉన్నాయి కదా, వీటికి అసలు తేడా ఏంటి? సిలబస్లో ఎంతవరకు తేడా ఉంటుంది? సార్ మ్యాక్సిమం మీరు చెప్పిన ఆ లిస్ట్ మొత్తం 90% సిలబస్ సేమ్ సార్. స్పెసిఫిక్ టు డిపార్ట్మెంట్, స్పెసిఫిక్ టు బ్రాంచ్ 1 or 2 subjects are vary depending on the branch. Rest of things is as usual. బీటెక్ డేటా సైన్స్ అండ్ బీటెక్ సిఎస్సి విత్ డేటా సైన్స్ సేమా? బీటెక్ డేటా సైన్స్ విల్ టాక్ అబౌట్ ఓన్లీ డేటా. బీటెక్ సిఎస్సి డేటా సైన్స్ విల్ టాక్ అబౌట్ సిఎస్సి అలాంగ్ విత్ డేటా సైన్స్. ఎంత పర్సెంట్ డిఫరెన్షియేషన్ ఉంటుంది సార్? 30% సార్. రెండింటి 30% డిఫరెన్షియేషన్. ఏది సజెస్టబుల్ రెండు ఉంటే మనకు? సార్ depending on the demand sir. For example, a company wants to CSE as well as data science. CSE data science is ఐఐటి మండీలో ఓన్లీ డేటా సైన్స్ ఉంది. అది ఫస్ట్ ఐఐటీలో ఫస్ట్ కోర్స్ తీసుకున్నది. కొన్ని త్రిబుల్ కర్నూలులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ ఉన్నట్టుంది. ఇట్లా ఈ రెండిట్లో ఏది బెటర్ సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కంపెనీకి ప్రోగ్రామింగ్ యాజ్ వెల్ యాజ్ డేటా అనలిస్ట్ కావాలి సార్. అప్పుడు సిఎస్సి డేటా సైన్స్ ఈజ్ సూటబుల్ ఫర్ క్యాండిడేట్. ఓకే. ఓన్లీ కోర్ ప్యూర్గా డేటా సైంటిస్ట్ మీద ఓన్లీ వెరీ లెస్ కంపెనీస్ ఉంటాయి, వాటికి డేటా సైన్స్. సో ఒకవేళ సిఎస్సి డేటా సైన్స్ మచ్ సేఫరా? యా, గుడ్ సేఫర్ సార్, బికాస్ ఆఫ్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ సిఎస్సి కంపెనీస్ యాజ్ వెల్ యాజ్ డేటా సైన్స్ కంపెనీస్. ప్యూర్ డేటా సైన్స్ కంటే సిఎస్సి విత్ డేటా సైన్స్ బెటర్. ఏఐడి అంటే సార్? దట్ ఈస్ ఆల్సో వెరీ క్లోజ్ టు ఓన్లీ 5% డివియేషన్ ఈస్ దే సార్. రెస్ట్ ఆఫ్ థింగ్స్ ఆర్ సిమిలర్. ఏఐడి ఆల్సో. ఇప్పుడు సిఎస్సి స్పెషలైజేషన్స్ విత్ డేటా సైన్స్ కొను సిఎస్సికి ఎన్ని సబ్జెక్ట్ తేడా ఉంటాయి? మనం జేఎన్టీ వరకు మాట్లాడుకుందాం. జేఎన్టీ విధంగా మాట్లాడితే ఒక 6 to 7 సబ్జెక్ట్ డిఫరెంట్ ఉంటాయి సార్. సిఎస్సికును సిఎస్సి విత్ డేటా సైన్స్. సిఎస్సి విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ హార్డ్లీ 4 to 5 సార్. దేనికి అంటే మీకు సిఎస్సి డిఎస్కి మాక్సిమం ఒక సిఎస్సికును స్పెషలైజేషన్కి 3 to 6% డిఫరెన్స్. దట్స్ ఓన్లీ 3 to 6 కంటే డిఫరెన్స్ ఉండదు. సో ఇంకోటి సార్, ఈ డేటా సైన్స్ ప్యూర్ డేటా సైన్స్కి వెళ్దాం అనుకోండి. ఈ డేటా సైన్స్ ఏముంటుంది సార్? ఇప్పుడు ఎకనామిక్స్, తర్వాత మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్ 4 ఉంటాయా సార్? డేటా సైన్స్ అనేది మల్టీ డిసిప్లినరీ సార్. అవును. అంటే వాడు సిఎస్సి చదవాలి, మ్యాథమెటిక్స్ చదవాలి, ఎంబీఏ బిజినెస్ లాజిక్ డిసిషన్ తీసుకోవడానికి ఆ బిజినెస్ మీద అవగాహన ఉండాలి. నెక్స్ట్ సమ్ ప్రోగ్రామింగ్ పార్ట్ ఉండాలి, ప్లస్ డేటాని బ్యాక్ ఎండ్లో స్టోర్ పెట్టడానికి సమ్ డేటాబేస్ కాన్సెప్ట్స్ ఆర్ రిక్వైర్డ్. అంటే దీని అందుకని ఏమంటే మల్టీ డిసిప్లినరీ ఫీల్డ్ అంటారు. అంటే ఒక ఫీల్డ్కి స్పెసిఫిక్ కాదు. ఇప్పుడు సిఎస్సి అనుకో ప్రోగ్రామింగ్ ఇస్ సఫిషియంట్, కానీ డేటా సైన్స్ ప్రోగ్రామింగ్ ఇస్ నాట్ సఫిషియంట్. అలాంగ్ విత్ మ్యాథమెటిక్స్ మీరు చెప్పే ప్యూర్ డేటా సైన్స్ యాజ్ వెల్ సిఎస్సి డేటా సైన్స్. ఎన్ని పేపర్లు ఉన్నాయి? మీరు 3-4 పేపర్లు ఉంటాయి. 3-4 సార్. దట్ ఈస్ ఓన్లీ స్పెసిఫిక్ టు 2 to 4 పేపర్స్. 3 to 4 పేపర్లో మీరు అన్నీ ఉంటాయి, మిగతా అన్ని సిఎస్సి సార్. సిఎస్సి ఏఐడిఎస్ నేను చెప్పింది 3 to 4 పేపర్స్. సిఎస్సికి సిఎస్సి డేటా సైన్స్కి 7 సబ్జెక్ట్స్ ఆర్ డిఫరెంట్. 7 సబ్జెక్ట్ డిఫరెంట్. సో ఇప్పుడు మీరు ఒక స్టూడెంట్, ఇప్పుడు నా బాబు ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు ఎంసెట్ వచ్చింది, టాప్ కాలేజీలో ఒకటే కాలేజీలో మీ కాలేజో మరొక కాలేజీలో సిఎస్సి వస్తుంది, సిఎస్సి విత్ డేటా సైన్స్ వస్తుంది, ఏది తీసుకోమంటారు సార్? మీరు ఒక సిఎస్సి డేటా సైన్స్ అంటే ఇట్ ఈస్ ఏ సిఎస్సి ప్లస్ డేటా సైన్స్. అక్కడ సిఎస్సి ఉంది, ఇక్కడ మీకు డబుల్ వస్తుంది కదా, వై నాట్ చూస్ దిస్ వన్? అంటే అంతమంది సబ్జెక్ట్ తగ్గుతాయి కదా కోర్స్ సిఎస్సిలో. అంటే ఇప్పుడు డేటా సైన్స్కి వచ్చిన వాళ్ళు బేసిక్ థింగ్ అనేది నేర్చుకొని రావాలి. ఇంకా బేసిక్ థింగ్ ఏమైతే ఉంటుందో అవన్నీ నేర్చుకొని వచ్చి సిఎస్సి డేటా సైన్స్. సో ఫస్ట్ 2 yearsలో ఎవ్రీ బ్రాంచ్ విల్ సీ ద ఓన్లీ సేమ్ సిలబస్ సార్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ సబ్జెక్ట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ బ్రాంచ్. ఆల్ సబ్జెక్ట్స్ ఆర్ సిమిలర్. 3rd year నుంచి డివైడ్ అవుతుంటాయి. సో ఇప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళు 4 yearsకి అయిపోతుంది. ఆ 4 years వరకు మీకు సపరేట్ డేటా సైన్స్ కూడా జాబ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? సపరేట్ డేటా సార్, డేటా సైన్స్ జాబ్స్ ఆర్ పర్మనెంట్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీది ఐసిఐసిఐ బ్యాంక్ అనుకోండి సార్. సో ఈ బ్యాంక్లో క్రెడిట్ కార్డ్ ఎగ్జిక్యూటివ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా బ్యాక్ ఎండ్లో మెయింటైన్ చేస్తారు. ప్రాజెక్ట్స్లో అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లేదు, అప్పుడు ఎవరికి థ్రెట్ ఉంటుంది? ప్రోగ్రామర్స్కి థ్రెట్ ఉంటుంది. కానీ బ్యాక్ ఎండ్లో హిస్టారికల్ డేటాని నువ్వు మెయింటైన్ చేయాలంటే డేటా సైంటిస్ట్ కావాలి. సో డేటా సైంటిస్ట్ జాబ్స్ ఆర్ సేఫర్, ఆల్వేస్ సేఫర్. పెరుగుతూ ఉంటుంది డేటా బిజినెస్. నీకు డేటా ఎంత పెరిగిందంటే డేటా అడ్మినిస్ట్రేటర్ రిక్వైర్మెంట్ అనేది అంత బాగా ఉంటుంది. సో సార్ ఇప్పుడు మీ కాలేజ్ ఏస్ కాలేజ్లో ఎంత % ప్లేస్మెంట్స్ ఉన్నాయి సార్ డేటా సైన్స్? సార్ రీసెంట్గా ఫస్ట్ బ్యాచ్ సార్. రీసెంట్గా యాక్సెంచరీకి మా పిల్లలు అటెండ్ అయ్యారు సార్.
40 members are qualified for the first round. Second, finally they got the jobs for the 28 members. టీసీఎస్లో 7 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. జస్ట్ ఇవాళ రిజల్ట్స్ వచ్చింది సార్. ఎన్కీటీక్యూ అని టీసీఎస్ వాళ్ళు ఒక ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎన్కీటీక్యూ అని ఎన్కీటీక్యూలో టోటల్ 35 మెంబర్స్ ఆర్ సెలెక్టెడ్. ఎంత పర్సెంట్ ఉంది మొత్తంలో మీకు డేటా సైన్స్? డేటా సైన్స్ మొత్తంలో 75 సార్. 75% ఆర్ ప్లేసెస్. సో సిఎస్సి కోర్లో కూడా అంతే ఉన్నాయి అన్నారు కాబట్టి డిఫరెన్స్ ఏం లేదు. ఓకే అండి, చాలా అద్భుతమైన విలువైన విషయాలు చెప్పారు. చాలామంది మాలాంటి వాళ్ళకు తెలియని విషయాలు. ధన్యవాదాలు అండి.